అలమేలు విశ్వేశ్వరరావు ఒక మంచి పని చేసినప్పుడు కలిగేటువంటి ఆనందం, అనుభూతి అద్భుతం అని చెప్పి చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. గత 35 సంవత్సరాలకు పైగా నేను ఆయన్ని చూస్తూ ఉన్నాను. ఇవాళ ఆయన పొందినటువంటి అనుభూతి, ఆయన అనుభవించినటువంటి ఆనందాన్ని కూడా నేను చూశాను. కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఆయన సొంత నియోజకవర్గానికి హంద్రీనివా ద్వారా కృష్ణా జలాలను తీసుకెళ్ళగలిగారు. దాంతో ఆయన ఆనందం హద్దులు దాటినట్టు కనిపించింది. ఒక మంచి పని చేసినప్పుడు ఆయన పడేటువంటి ఆనందం ఎలా ఉంటుందనే దానికి ఇవాళ దృశ్యమే మీరు చూడొచ్చు. ఆయన అక్కడ చెరువుల్లో నిండినటువంటి నీటిలో, కృష్ణా జలాల నీటిలో పడవలో ఆయన ప్రయాణం చేస్తూ, ఆయన ప్రజలతో అభివాదం చేస్తూ ఎలా ఆయన సంతోషపడ్డారో మనం చూడొచ్చు. దీని వెనుక ఆయన యొక్క విజన్, ఆయన తపన, ఆయన క్రమశిక్షణ ఇవన్నీ ఉన్నాయి. కేవలం ఏడాది కాలంలోనే హంద్రీనివా పనులను పూర్తి చేసి కుప్పం నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వగలిగారు. శ్రీశైలం నుంచి 738 కిలోమీటర్ల దూరానికి కృష్ణా జలాలను తీసుకెళ్లి చిత్తూరు జిల్లా చివరి నియోజకవర్గం కుప్పాన్ని సరిహద్దుల్లోకి తీసుకెళ్ళగలిగారు. దానికోసం ఆయన తపన పడ్డారు. 2014-2019 మధ్యలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీనివాకి 4200 కోట్లకు పైగా నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకొని శరవేగంగా హంద్రీనివా పనులను చేపట్టారు. సడన్గా 2019లో ప్రభుత్వం మారిపోయింది. దాంతో హంద్రీనివా పనులు ఆలస్యం అయిపోయాయి. తిరిగి మళ్ళా 2024లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన విస్తరణ పనులను వేగంగా చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. రికార్డు స్థాయిలో ఈ పనులను పూర్తి చేసి కుప్పానికి నీళ్లు తీసుకెళ్ళారు. కేవలం కుప్పమే కాదు, హంద్రీనివా అని అంటే రాయలసీమలో ఉండేటువంటి 4 జిల్లాల్లో ఉండేటువంటి ప్రాంతాలను కలుపుకుంటూ వెళ్ళేటువంటి ఒక ప్రాజెక్ట్ అది. ఈవెన్ పొంగనూరును కూడా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గాన్ని కూడా కృష్ణా నీళ్లు టచ్ అయ్యేలా ఆ కాలువ వెళ్తూ ఉంటుంది. దాదాపు 6 లక్షల ఎకరాలకి ఇది సాగునీరుని అందించబోతుంది. అలాగే 33 లక్షల మందికి పైగా తాగునీరుని, 10 రిజర్వాయర్లని నింపుతూ వెళ్ళేటువంటి హంద్రీనివా ప్రాజెక్ట్. సో ఇది రాయలసీమని రతనాల సీమగా మార్చబోతుంది. చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 16 లక్షల ఎకరాలు సాగు భూమి ఉంటే ఇప్పటి వరకు 6 లక్షల ఎకరాలే నీటితోటి అందుబాటులో ఉన్నాయి. మిగతా 10 లక్షల ఎకరాలకి నీళ్లు లేవు. ఇప్పుడు ఈ బ్రాంచ్ కెనాల్ ద్వారా కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు అందించబోతూ ఉన్నారు. గతంలో చిత్తూరులో రాయలసీమ అంటేనే ఎడారి ప్రాంతం అనేటువంటి భావన ఉండేది, కరువు ప్రాంతం అనేటువంటి భావన ఉండేది. అలాంటి కరువు ప్రాంతాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా కూడా ఒకటి. కుప్పం అందుట్లో ప్రధానంగా ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇజ్రాయెల్ తరహా నీటి తుంపర సేద్యాన్ని ఆయన మొదలుపెట్టారు. అప్పుడు కొత్త టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేసి సాగు భూమిని సిరులు పండించేలాగా చేయగలిగారు. ఇప్పుడు కృష్ణా జలాలను తీసుకెళ్లి ఆయన పులకించిపోతూ ఉన్నారు. నిజమైనటువంటి నాయకుడి యొక్క ఆనందం, పులకింత ఏ విధంగా ఉంటుంది, ఒక అభివృద్ధి పని లేదంటే నీటిని తీసుకెళ్ళినప్పుడు, తాగునీళ్ళు కానీ సాగునీళ్ళు కానీ ప్రజలకు ఇచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో నాయకుడికి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కుప్పం జిల్లాలో ఈ కృష్ణా జలాల అక్కడ కుప్పం బ్రాంచ్ కెనాల్ ఓపెనింగ్ చేసి ఆ జలాలకి హారతి పట్టడం, ఇవన్నీ చూస్తే ఆయన నిజంగా జీవితంలో ఒక పండగ, ఒక గొప్ప పండగ చేసుకున్నారు అనేలాగా ఆ దృశ్యం కనిపిస్తుంది. కొంతమంది అయితే ఆయన జీవితం జన్మ ధన్యమైపోయింది అని చెప్పి అంటున్నారు. కారణం ఏంటంటే జన్మభూమికి అంతకు మించి ఏం చేయగలరు? ఒకప్పుడు సాగునీటికి అలాగే తాగునీటికి ఎదురు చూసినటువంటి ప్రజలకు ఇవాళ నేరుగా కృష్ణా జలాన్ని తీసుకెళ్తున్నారంటే శ్రీశైలం నుంచి 730 కిలోమీటర్లు, 38 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి కుప్పం బ్రాంచ్ కెనాల్కి చివరి భూములకు కూడా నీరు అందిస్తున్నారని అంటే
చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి, ఆయన యొక్క విజన్, ఆయనకు ఉండేటువంటి క్రమశిక్షణ, ఆయనకు ఉండే తపన, ప్రజల పట్ల ఆయనకు ఉండేటువంటి మానవీయ కోణం, ఇవన్నీ కలగలిపితే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమని రత్నాలసీమగా తీర్చేందుకు 4 జిల్లాల మీదుగా ఈ హంద్రీ నివాను తీసుకెళ్ళగలిగారు. ఇవాళ ఒక పెద్ద గొప్ప విజయాన్ని ఆయన సాధించారు. ఆ తరహా పులకింత ఆయనలో కనిపిస్తుంది. సో ఇంతకీ ఎలాంటి ఎక్కడ చెరువుల్ని హంద్రీ నివా చెరువుల్ని ఎక్కడెక్కడ ఫిలప్ చేస్తుంది అనేది బ్రీఫ్గా నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. కుప్పం చేరే లోపు నిండుతున్న చెరువులు, కుప్పానికి వెళ్లే లోపల హంద్రీ నివా ద్వారా ఏమేమి చెరువులు నిండుతున్నాయి, ఆయకట్టు, ఇది బ్రీఫ్గా కర్నూలు జిల్లా, అనంతపురం, కడప వీటిని కలుపుకుంటూ చిత్తూరు జిల్లాకి మీదుగా వెళ్తుంది, చిత్తూరు జిల్లాకి వెళ్తుంది ఈ హంద్రీ నివా, కృష్ణా జలాలని తీసుకెళ్తుంది అనమాట. సో ఆ తీసుకెళ్లేటప్పుడు నందికొట్టుకూరులో 2 చెరువులు నిండుతాయి, ఆయకట్టు 154 ఎకరాలు. అలాగే కోడుమూరు ఒక చెరువు నిండితే 145 ఎకరాలు ఆయకట్టు. పత్తికొండ 42 చెరువులు 9012 ఎకరాలు. ఆలూరు 9 చెరువులు నిండితే 1590 ఎకరాలు ఆయకట్టు వస్తుంది. ఎమ్మిగినూరు 2 చెరువుల్ని 1620 ఎకరాలని సాగు ఆయకట్టు తీసుకొస్తుంది. డోన్ 36 చెరువులు నింపుతుంది. డోన్ నియోజకవర్గంలో 4225 ఎకరాలు సాగునీరు వస్తుంది. పాణ్యం 2 చెరువులు నిండుతుంది 155 ఎకరాలు. గుంతకల్లు 4 ఎకరాలు 565 ఎకరాలు సాగునీరు వస్తుంది. ఉరవకొండ 10 చెరువులు నింపుతుంది ఈ కాలువ, 370 ఎకరాల ఆయకట్టు వస్తుంది. రాప్తాడు 31 చెరువులు నింపుతుంది. దాని ద్వారా 5515 ఎకరాలకు సాగునీరు వస్తుంది. పుట్టపర్తి 6 చెరువులు నింపుతుంది, 5636 ఎకరాలు సాగులోకి వస్తుంది. ధర్మవరం 2 చెరువులు నింపుతుంది, 5620 ఎకరాలు. పెనుగొండ 34 చెరువులు నింపుతుంది హంద్రీ నివా, దాని ద్వారా 9447 ఎకరాలు సాగులోకి వస్తుంది. హిందూపురం 36 చెరువులు నింపుతుంది, బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురం 36 చెరువులు ఈ హంద్రీ నివా నింపుతుంది. దాని ద్వారా 10,749 ఎకరాలు సాగులోకి వస్తుంది. మడకశిర 31 చెరువులు నింపుతుంది, దాని ద్వారా 3776 ఎకరాలు సాగులోకి వస్తుంది. ఇక కదిరి 27 చెరువులు నింపుతుంది హంద్రీ నివా కదిరి నియోజకవర్గంలో, దాని ద్వారా 2494 ఎకరాలు సాగులోకి వస్తుంది. తమ్మళ్ళపల్లె 53 చెరువులు నింపుతుంది, 3575 ఎకరాలు సాగులోకి వస్తుంది. పలమనేరు 51 చెరువులు నింపుతుంది, 3932 ఎకరాలు సాగులోకి వస్తుంది. అందరూ కుప్పం 66 చెరువులు నింపుతుంది హంద్రీ నివా చివరి నియోజకవర్గం ఇది. సో అక్కడ 66 చెరువులు నింపడం ద్వారా 3180 ఎకరాలు సాగులోకి రాబోతుంది. ఇది చెరువులు నింపేది, అలాగే ఆయకట్టు అంత వస్తుంది అనేది. ఇక మనం అసలు దీని హిస్టరీ కనుక చూస్తే ఎప్పటి నుంచి దీనికి సంబంధించినటువంటి ఎఫర్ట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి. సో రాయలసీమకు పూర్తి స్థాయిలో కృష్ణా జలాలు అనేవి ఇన్నేళ్లు కలగానే మిగిలింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిజం చేశారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనేది మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ సంకల్పం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అసలు దీనికి ఆద్యులు, అక్కడ హంద్రీ నివాదానికి దాన్ని సాకారం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత రామసముద్రంలో ఇవాళ కృష్ణా జలాల హారతి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. కుప్పం నియోజకవర్గ ప్రజలతో కలిసి సంబరాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ సంబరాలు మనం చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించిన రిపోర్ట్ కనుక చూస్తే కుప్పం వాసుల చిరకాల స్వప్నం నెరవేరింది, రాయలసీమకు కృష్ణా జలాలు చేరాయి. దీని వెనుక చంద్రబాబు కృషి ఎంతో ఉంది. బీడు భూముల్లో నీళ్లు పారేలా కళను సాకారం చేశారు. ఇదంతా రాత్రి జరగలేదు. 1999 జూలై 9న ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హంద్రీ నివాకు శంకుస్థాపన చేశారు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు. సో 2014-19 మధ్య, అంటే ఫస్ట్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు, అప్పటి నుంచి ప్రభుత్వం భారీ ఎత్తున సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఖర్చు చేయడం వల్ల ప్రస్తుతం కృష్ణా జిల్లా చిత్తూరు జిల్లాలో చివరి ఆయకట్టు భూములకు చేరాయి. హంద్రీ నివా ప్రాజెక్టుపై 2014-19 మధ్య 4183 కోట్లు ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. 2019 అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రహణం పట్టించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సీజన్లో ఎలాగైనా నీళ్లు ఇవ్వాలని లక్ష్యంతో పన్నుల్లో వేగం పెంచారు. రికార్డు స్థాయిలో 100 రోజుల్లోనే మెయిన్ కెనాల్ విస్తరణ, లైనింగ్ పనులు పూర్తి చేసి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3850 క్యూసెక్లు పెంచారు. ఈ కారణంగానే చివరి భూములకు కూడా నీళ్లు వెళ్తున్నాయి.
ఇంకా 6 లక్షల ఎకరాల సాగునీరు. చంద్రబాబు సంకల్పంతోనే రికార్డు స్థాయిలో చేపట్టిన హంద్రీనీవా కాలువ విస్తరణ పనులతో సీమకు జలకళ వచ్చింది. ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతుంది. విస్తరించిన కాలువల ద్వారా పరుగులు పెడుతున్న కృష్ణమ్మ 19 నియోజకవర్గాలను తాగుతూ 10 రిజర్వాయర్లను నింపుతుంది. కర్నూలు జిల్లాలో కృష్ణగిరి, పత్తికొండ, అనంతపురం జిల్లాలో జీడిపల్లి, పెన్నా, అహోబిలం బ్యాలెన్స్ రిజర్వాయర్లు నిండాయి. ఇక సత్యసాయి జిల్లాలో మారాల, గొల్లపల్లి, చర్లోపల్లి, అన్నమయ్య జిల్లాలోని శ్రీనివాసాపురం, అడవిపల్లి రిజర్వాయర్లు నిండుతున్నాయి. అలాగే గాజుల దిన్నెకు నీరు చేరింది. హంద్రీనీవా ఆయకట్టులో చిట్ట చివరి జిల్లా చిత్తూరు. ఆ జిల్లాలో 16 లక్షల ఎకరాల సాగు భూమి ఉన్నా కేవలం 6 లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది. మిగిలిన 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తే రైతన్నకు నీటి కొరత ఉండదు. హంద్రీనీవా 2వ దశ పనులు పూర్తి చేసి జిల్లాలోని 2,20,000 ఎకరాలకు సాగునీరు ప్రభుత్వం ఇవ్వబోతుంది. 197 కోట్లతో కాలువ పనులు, లైనింగ్ పనులు. చిత్తూరు జిల్లాలో సాగు అంతా బోర్లపైన ఆధారపడి ఉంది. 565 కిలోమీటర్ల మేర ఉన్న పుంగనూరు, నీవా, తమ్మలపల్లి, కుప్పం, చింతపర్తి, ఎల్లుట్ల, వాయల్పాడు, సదుం బ్రాంచ్ కాలువలతో 1,86,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. పీలేరు, పొంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు, జీడి, నెల్లూరు నియోజకవర్గాల ప్రజలకు దీంతో ప్రయోజనం కలుగుతుంది. 215 క్యూసెక్ల సామర్థ్యంతో 123 కిలోమీటర్ల పొడవున కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మించారు. 197 కోట్లతో కాలువ లైనింగ్ పనులను పూర్తి చేశారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో ఈ కాలువ వెళ్తుంది. తద్వారా 4 లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వడమే కాకుండా 110 చెరువులు నింపడం ద్వారా 6,300 ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది. చెరువులు అన్ని నింపే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. దీంతో సీమలో భూగర్భ జలాలు పెరగనున్నాయి. ఉద్యాన పంటల ఉత్పత్తులు పెంచేందుకు సాగునీటి సౌకర్యం ఎంతో దోహదం చేయనుంది. తద్వారా ఈ ప్రాంత ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. సో ఇంతకాలం రాయలసీమ అంటే కరువు ప్రాంతం అనేటువంటి భావన ఉండేది. కానీ ఆ భావన నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమని రతనాల సీమగా మార్చేశారు. మరో కోనసీమ, మరో గోదావరి జిల్లాలాగా ఇప్పుడు రాయలసీమ మారబోతోంది. కృష్ణా జిల్లాలని పరవళ్ళు తొక్కిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. శ్రీశైలం నుంచి కుప్పానికి తీసుకెళ్లారు. 738 కిలోమీటర్లు తీసుకెళ్లారంటే చంద్రబాబు నాయుడు గారు భగీరథ ప్రయత్నం చేశారు. చేసి సక్సెస్ అయ్యారని చెప్పి మనం చెప్పొచ్చు. అందుకే ఆనంద డోలికల్లో సంబరాలు జరుపుకుంటున్నారు అక్కడ ఉండేటువంటి ప్రజలతోటి. రాయలసీమకు కృష్ణా జలాలు రావడం అనేది అంత తేలిక కాదు. ఎందుకంటే ఎత్తైనటువంటి ప్రాంతం, ఎత్తిపోతల ద్వారా తీసుకెళ్ళి చివరి భూములకు కూడా నీళ్లు అందించారని అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి, ఆయన భగీరథ ప్రయత్నం ఎలా ఉంది అనేది ఒక ప్రత్యక్ష నిదర్శనం. మరి ఇలాంటి నాయకుడిని మీరు ఏమంటారు? అపర భగీరథుడు అంటారా, లేదా విజనరీ అంటారా, లేదంటే హైటెక్ సీఎం అంటారా, లేదంటే విజనరీ సీఎం అంటారా? ఏమంటారు మీరు? చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం సక్సెస్ అయింది, చూస్తున్నాం. ఈ క్రమంలో మీరు ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారికి బిరుదు ఏంటి అనేది తెలియజేయచ్చు ట్రోల్స్ ద్వారా. థ్యాంక్ యూ.